హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్, లైవ్ స్టాక్ అప్డేట్ కొరకు ఏ భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ట్విట్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది? లైవ్ స్టాక్ అప్డేట్ కొరకు ఏ భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ట్విట్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్, వన్ పాట్ ఉమెన్ పుస్తక రచయిత ఎవరు? వన్ పాట్ ఉమెన్ పుస్తక రచయిత పెరుమాళ్ మురుగన్. విద్యను ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది? విద్యను ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుంది? తెలంగాణ. ద విలేజ్ బై ద సీ, అన్ ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ నవలా రచయిత ఎవరు? ద విలేజ్ బై ద సీ, అన్ ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ నవలా రచయిత అనితా దేశాయ్. 2016 బ్రిక్స్ వ్యవసాయం మరియు వ్యవసాయ అభివృద్ధి మంత్రుల సమావేశం యొక్క ఆతిథ్య నగరం ఏది? 2016 బ్రిక్స్ వ్యవసాయం మరియు వ్యవసాయ అభివృద్ధి మంత్రుల సమావేశం యొక్క ఆతిథ్య నగరం న్యూఢిల్లీ. పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ను భారత్ మరియు ఏ దేశం మధ్య ఏర్పాటు చేశారు? పెట్రాపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ను భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ రూరల్ పోలీస్ రెస్పాన్స్ సిస్టమ్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ర్యాపిడ్ రూరల్ పోలీస్ రెస్పాన్స్ సిస్టమ్ను పంజాబ్ రాష్ట్రంలో ప్రారంభించారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ యొక్క సంగీత కళానిధి అవార్డు 2016 గ్రహీత ఎవరు? మద్రాస్ మ్యూజిక్ అకాడమీ యొక్క సంగీత కళానిధి అవార్డు 2016 గ్రహీత అవసరాల కన్యాకుమారి. 2016 గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు ఎంత? 2016 గ్లోబల్ రిటైర్మెంట్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు 43. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.